భోగి అంటే ఏమిటి? మన ఇంటి ముందే మంటలు వేస్తాం, పాత వస్తువులు కాలుస్తాం. ఈ భోగి పండుగ వెనుక దాగి ఉన్న అసలు అర్థం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మంత్రం గురించి. భోగి మంటలు ఎందుకు వేస్తారు? దానికి శాస్త్రీయ కారణం ఏమిటి? భోగి పళ్ళు చిన్నపిల్లల మీద పోసేటప్పుడు మనం చెప్పవలసిన మంత్రం ఏమిటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి అనేది సంక్రాంతి పండుగకు మొదటి రోజు. ఈ పండుగతోనే కొత్త వ్యవసాయ సంవత్సరం ప్రారంభమవుతుంది. భోగి అనే పదం సంస్కృతంలో భోగ అనే పదం నుంచి వచ్చింది. అర్థం ఆనందం, సంపద, సమృద్ధి. రైతులు తమ కష్టానికి ఫలితం పొందే సమయమిది. భోగి మంటలు కేవలం సాంప్రదాయం కాదు, ఇది ఒక జీవన తత్వం. అంటే పాత బాధలను కాల్చి కొత్త ఆశలకు ఆహ్వానం పలకడం. భోగి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటల వేడి శరీరంలో క్రిములను నశింపజేస్తుంది. ఇంట్లో పాత వస్తువులు తొలగించడం వల్ల పురుగులు, బ్యాక్టీరియా తగ్గుతుంది. అంటే మన సాంప్రదాయంలోనే ఆరోగ్యం దాగి ఉంది. ప్రకృతిని గౌరవించే పండుగ భోగి. రైతు, నేల, పశువులు మూడూ కలిసి పండుగ చేసుకునే రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, పిల్లలకు భోగి పళ్ళు, కొత్త బట్టలు, పల్లెల్లో జానపద గీతాలు. ప్రతి సాంప్రదాయం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. భోగి రోజు సూర్యునికి కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకంటే సూర్యుడు లేకపోతే పంట లేదు, జీవితం లేదు. అందుకే సంక్రాంతి పండుగ మొత్తం సూర్య ఆరాధనతోనే నిండిపోయి ఉంటుంది. చిన్నపిల్లల తలపై రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నాణాలు పోసే ఈ సాంప్రదాయం ఇది కేవలం ఆటలా కనిపించినా దీనిలో దాగున్న 1000 ఏళ్ల అర్థం ఉంది. అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? భోగి పళ్ళు అనేది భోగి రోజు చిన్నపిల్లలకు చేసే ఆశీర్వాద కార్యక్రమం. ఇది పిల్లలకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సంపద కలగాలని కోరుకునే సంప్రదాయం. రేగుపళ్ళే ఎందుకు వాడుతారు? రేగుపండు చాలా బలమైన విత్తనం ఉంటుంది. అందుకే పిల్లలు కూడా బలంగా, ఆరోగ్యంగా ఎన్నో సంవత్సరాలు జీవించాలని రేగిపండును ఉపయోగిస్తారు. చెరుకు గట్టిగా ఉంటుంది, లోపల తీపిగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా బయట కష్టాలను ఎదుర్కొని లోపల తీపి మనసుతో జీవించాలనే ఆశీర్వాదం వల్ల చెరుకు ముక్కలు వాడుతాం. నాణాలు సంపదకు సంకేతం. పిల్లల జీవితం ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలని ఈ సాంప్రదాయం. ఇది ఆశీర్వాదం మాత్రమే, లోభానికి కాదు. పువ్వులు ప్రాముఖ్యత. పువ్వులు శుభ్రతకు, పవిత్రతకు సూచకం. పిల్లల జీవితం సుగంధంగా, పవిత్రంగా వికసించాలనే భావన. శాస్త్రీయ కోణం. రేగుపళ్ళు, చెరకు శీతాకాలంలో శరీరానికి శక్తికి ఇచ్చే పదార్థాలు. పిల్లలపై పోయడం ద్వారా వాళ్లకు పండుగ ఆనందం వస్తుందని దీనికి అర్థం. భోగిపళ్ళు పోసే సమయంలో పెద్దవారు మంత్రాలు పలుకుతారు. ఇది దైవ ఆశీర్వాదానికి పిల్లలకు అందించే ఒక విధానం. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి గ్రామ దేవతలకు ముందుగా నైవేద్యం పెడతారు. భోగిపళ్ళు పోసే సమయంలో ఈ మంత్రం చెప్పడం వల్ల పిల్లలకు విష్ణు అనుగ్రహం, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, రక్షణ, సత్వగుణం లభిస్తాయని విశ్వాసం. మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? ఓం సారంగాయ నమః అని ప్రతిసారి పళ్ళు పోస్తూ జపిస్తారు. ఓం సారంగాయ నమః. రేగు పండు వలె గట్టిగా, చెరకు వలె తీపిగా, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఈ మంత్రానికి అర్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముందుగా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.